महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి, గ్రహాల ట్రాన్సిట్ గోచారం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఈ మాసంలో మాఘ పూర్ణిమ 1వ తారీఖు, అలాగే ఇక్కడ 14వ తారీఖుతో ఏదో గత 2 నెలలుగా ఉన్న శుక్రమూఢమి 14వ తారీఖుతో ఇక్కడ త్యాగం, శుక్రమూఢమి త్యాగం అవుతుంది ఫిబ్రవరి 14న. అలాగే ఇక 15వ తారీఖు మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఈ కార్తీక మాసంలో ఎండింగ్లో వచ్చే మహాశివరాత్రి 15వ తారీఖు మనకి మేజర్గా ఈ 3 కూడా ఉన్నాయి. ఇక గ్రహాల గోచారానికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున బుధుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. ఫిబ్రవరి 6వ తారీఖున మళ్ళీ 2 రోజుల్లోనే శుక్రుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఒక వారంలో ఫిబ్రవరి 13వ తారీఖున అంటే 3వ వారంలో రవి కూడా కుంభంలోకి వస్తున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖున అక్కడి నుంచి ఒక 7 రోజుల్లోనే మళ్ళీ ఫిబ్రవరి 23వ తారీఖున కుజుడు కూడా ఇక్కడ కుంభరాశిలోకి వస్తున్నారు. సో నెమ్మదిగా అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక కుంభరాశిలో పంచగ్రహ కూటమిగా రాహువు కూడా, కేతువు ఇక్కడ సింహంలో ఉన్నాడు, రాహువు కూడా కుంభరాశిలోనే ఉన్నారు. పంచగ్రహ కూటమిగా మనకి ఏర్పడుతున్నారు ఫిబ్రవరి 23 కల్లా. శని మీనరాశిలో, అలాగే గురుడు మిథున రాశిలో, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు. సో ఈ విధమైన గ్రహ సంచారంతో ఇక్కడ గ్రహాల యొక్క గోచారం మనకు కనిపిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం, అలాగే మిగతా గ్రహాల గోచారం ఆధారంగా ఫిబ్రవరి మాస ఫలితాలు ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే మేజర్గా గత మాసం జనవరి మాసం నుంచి కూడా అంతా కూడా కొంచెం హెక్టిక్, స్ట్రెస్ అండ్ సమ్ యాంగ్జైటీ, ఆరోగ్యపరంగా కానీ కొన్ని పరిస్థితులు కొంత భావోద్వేగాన్ని గురి చేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా, సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ లాంటివి కొంచెం ఈ రాశి వాళ్ళకి కొంచెం యాంగ్జైటీగా నడవటం అనేది మనం గమనించవచ్చు. సో నెమ్మదిగా ఈ ఫిబ్రవరి మాసంలో ఒక్కొక్కటిగా వీళ్ళకి రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. కానీ జనవరి మాసంలో అక్కడ పరిస్థితుల రీత్యా నెమ్మదిగా, ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఇలా ఫిబ్రవరిలో మీకు ఎప్పుడైనా పెట్టుకున్న కమిట్మెంట్స్ రీత్యా వచ్చే ఖర్చులు కావచ్చు, ఇతరిత్ర ఈ టైంలో మీకు ఎదురవుతున్న పరిస్థితుల రీత్యా అయ్యే ఖర్చులు కావచ్చు, అది లాంగ్ జర్నీస్ రీత్యా అయినా, ఇంకా ఇతరత్ర ఎడ్యుకేషన్ పరంగా అయినా, ఎలా అయినా సరే కొంచెం ఖర్చులు అనేవి, అంటే ఇక్కడ మనకి మేజర్గా ఇన్ఫ్లో ఆఫ్ మనీ తక్కువ, అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువగా ఈ మాసం కనిపిస్తూ ఉంది. ఎక్కువ ఖర్చులతో, అంటే వచ్చే ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉండే మాసంగా ఈ మాసాన్ని మిథున రాశి వారికి చెప్పచ్చు. ఆరోగ్యాన్ని కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ చేసుకోకుండా కొంచెం పీస్ఫుల్గా ఉంటా, ఖర్చులు తగ్గించకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ రాశిలో మెయిన్గా రాశిలోనే గురు భగవానుడు ఉన్నారు. మొన్నటి వరకు చాలా వరకు మీ సపోర్ట్ కావాలనో, లేకపోతే కరెక్ట్గా మీరైతేనే మనల్ని కొంచెం ఎవరన్నా ఏదైనా అవకాశం ఇవ్వడానికి అప్రోచ్ అవ్వటానికో, వ్యాపార పరంగానో ఉద్యోగ పరంగానో కొన్ని అవకాశాలు మనకి రావటం ఇలా కనిపించవచ్చు. కానీ మళ్ళీ వీళ్ళంతా కూడా కొంచెం యూటర్న్ తీసుకోవటం, కొంచెం మళ్ళీ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మ్యారిటల్ లైఫ్లో కూడా కొంచెం భార్యాభర్తల మధ్య ఆ యొక్క సఖ్యతకి సంబంధించి కొంచెం డిస్టెన్స్ ఏర్పడటం లాంటివి, బిజినెస్ పార్ట్నర్షిప్లో పార్ట్నర్తో అయినా ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఇలాంటి గ్యాప్స్ ఏమైనా ఉన్నా, డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా వాటి విషయంలో ఈ మిథున రాశి వాళ్ళు మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తూ వీటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.
అలాగే తృతీయ స్థానంలో కేతువు యొక్క సంచారం ఉంది. అమితమైన ధైర్యం, పరాక్రమం, సాహసం అంతా కూడా చక్కగా వీళ్ళతో ఉంటుంది కాబట్టి తృతీయ స్థానంలో కేతువు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చాలా దన్నుగా చాలా పవర్ఫుల్గా ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తాం. ఇక్కడ ఎవరైతే ఫారెన్ ట్రావెల్స్ గురించో హైయర్ ఎడ్యుకేషన్ గురించో ట్రై చేస్తుంటారో అండ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి రావాల్సిన డబ్బుల గురించి ప్రయత్నాలు చేస్తుంటారో వీళ్ళకి మాత్రం ఒక స్ట్రకింగ్ లాంటిది ఈ మాసంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో పనులన్నీ కొంచెం స్తబ్దుగా ఉండటం, అంటే లక్ అండ్ ఫార్చ్యూన్ హౌస్కి సంబంధించి హౌస్లో రవి కుజులు లాంటి ఫైరీ ప్లానెట్స్ ఉండటం, అండ్ అక్కడ బుధుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్న అనుకూలించే గ్రహం కాదు, పైగా రాహు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి తీసుకునే ఎవ్రీ స్టెప్ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎవరైనా ప్రమోషన్స్ గురించి చూసినా, ట్రాన్స్ఫర్స్ గురించి చూసినా, లైఫ్లో గ్రోత్ గురించి చూసినా ఈ ఒక్క మాసం మాత్రం ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఓకే, ఈ మాసం ఇలా ఉంది అని మీరు అనుకుని మనం ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే విధంగా చక్కగా ఆప్టిమిజంతో, ఆశావాదంతో ముందుకు వెళ్ళడానికే ప్రయత్నాలు చేయాలి ఈ రాశి వాళ్ళు. అలాగే కొద్ది గొప్ప శుక్రుడు ఒకళ్ళు బాగున్నారు ఈ రాశికి భాగ్యస్థానంలో, సంతాన పరంగా ఏంటి, ఎడ్యుకేషన్ పరంగా ఏంటి, వీటి విషయాల్లో కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అయ్యే ఆస్కారాలు, మళ్ళీ భాగ్యస్థానంలోనే ఇన్ని కొంచెం పాపగ్రహాలు కూడా ఉండటం వల్ల దుష్కర్మలకి, కొన్ని నెగిటివ్ కర్మలకు కూడా మీరు కొంచెం వెళ్ళాల్సి వచ్చే పరిస్థితులు లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. ప్రస్తుతం ఈ మాసం అయితే కొంచెం స్ట్రెస్గా, స్ట్రెయిన్ఫుల్గా ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. శని యొక్క సంచారం కూడా చాలా చాలా స్ట్రిక్ట్ అండ్ రూల్డ్ అండ్ డిసిప్లిన్డ్గా 10th హౌస్లో కదులుతున్నారు. ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఆ జాబులో అనుకునేటట్టుగా పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఓకే, ఇప్పుడు మీరు పడే కష్టం ఏదైతే ఉందో ఆ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ కష్టమే ఇది మీకు ఎక్స్పీరియన్స్గా ఫ్యూచర్లో మీకు ప్రమోషన్స్ రావడానికి ఇప్పుడు మీరు పడుతున్న ఈ కష్టమే శని దశమ స్థానంలో ఉన్నప్పుడే మీకు అది ప్లస్ అవుతుంది తర్వాత. కాబట్టి ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకోండి. ప్రొఫెషన్లో ఉద్యోగం వెతుక్కునే వాళ్ళకి చాలా రిస్ట్రిక్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి అవకాశాలు. ఏంటి ఇన్ని జాబులు వెతుకుతున్నా దొరకట్లేదు నాకు అనే విధంగా శాటర్న్ యొక్క రిస్ట్రిక్షన్. ఉద్యోగ పరిస్థితుల గురించి సఫర్ అవుతున్న వాళ్ళు శని భగవానుని చక్కగా ఆరాధించండి. నీలాంజన సమాభాసం నిత్యం చదువుకోండి ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి మెయిన్గా. సో అలాగే ఈ మాసం మనం ముఖ్యంగా చూస్తే శుభకార్యాలకి అంత అనుకూలంగా కొంచెం తక్కువే ఉంది. అలాగే ఇక్కడ మ్యారిటల్ లైఫ్ పరంగా, మ్యారేజ్ మ్యాచెస్ పరంగా చూసినప్పుడు కూడా భాగ్యస్థానంలో రాహు లాంటి గ్రహం, ఇన్ని గ్రహాలు ఉండటం కూడా శుభకార్యాలకి అంత అనుకూలవంతమైన కాలంగా కూడా మనం దీన్ని పెద్దగా కన్సిడర్ చేయలేకపోతా ఉన్నాం. సో కాబట్టి మ్యారేజ్ లైఫ్లో కూడా బెటర్ మ్యాచ్ని ఎత్తుక్కోవడానికి కొంచెం టైం అనేది మీకు పట్టే ఆస్కారాలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా ఈ రాశి వాళ్ళకి ఆర్థిక పరమైన విషయాల్లో మనం చూసినట్టుగా కనుక ధనపరమైన విషయాల్లో చాలా వరకు మరి అష్టమ స్థానంలో అన్ని గ్రహాలు మాసగ్రహాల నుంచి భాగ్యస్థానంలోకి వస్తూ ఉన్నాయి కాబట్టి గడిచిన నెల ఈ నెల కొంచెం మనీ టైట్ అండ్ ఏంటంటే ఫ్లో ఆఫ్ మనీ అనే విషయంలో మాత్రం కొంచెం మీకు ఓకే ఏదో ఫ్లోలో కొంచెం తగ్గింది మనకి, అండ్ కొంచెం ఎక్కువ మనీకి ఫైనాన్షియల్ స్ట్రెస్ కనిపిస్తుంది అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఇక్కడ రాహుతో పాటుగా పంచగ్రహ కూటం అనేది రవి, కుజ, బుధ, శుక్రులతో కలిపి ఏర్పడుతుంది ఇక్కడ. కాబట్టి ఈ పంచగ్రహ కూటమికి సంబంధించి ఏదైతే ఉందో మేజర్గా మీరు చూస్తే కనుక ఇక్కడ ఈ భాగ్యస్థానంలో ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమికి సంబంధించి చాలా వరకు మీ లైఫ్ గ్రోత్కి సంబంధించి, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చేసేవాళ్ళు కానీ, లాంగ్ జర్నీస్, ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసేవాళ్ళు ఈ టైంలో ఎక్కువ మొత్తంలో ధనాన్ని వెచ్చించడం కానీ, టైం వేస్ట్ చేసుకోవడం కానీ, అనవసరమైన స్ట్రెస్ పడటం కానీ తగ్గించుకోవడం అనేది చాలా మంచిది. ఇది ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఉండొచ్చు అనేది మనకి వీక్లీ ఫాలో అయితే బాగా తెలుస్తుంది. ఈ భాగ్యస్థానంలో ఎన్ని గ్రహాలు ఉండటం, ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్. సో అలాగే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి చూసినట్టయితే కనుక మరి 2 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా నవగ్రహాలకి కూడా ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయచ అనుకుంటా మనం మంత్రం చేసుకుంటూ నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేసుకుని శివాలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. మాకు ఇక్కడ శివాలయం ఉండదు, ఇక్కడ మాకు చాలా ఇదిగా ఉంటుంది అనుకునే వాళ్ళు మనసులోనే నవగ్రహాలని ఆరాధించుకోండి. నవగ్రహ శాంతి మంత్రాలన్నీ కూడా చక్కగా
ప్రతిరోజు చదువుకోండి, ఇంకా చాలా మంచి ఫలితాలు అనేవి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకు ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.